రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘు, అఖిల భారత విద్యార్థి పరిషత్తు, అట్లాగే ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలన్నీ కూడా తెలంగాణలో సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాయి. ఎందుకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసేశారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తున్నారు. ప్రస్తుతం వాస్తవంగా మొన్నటి ఎన్నికల్లో 14% ఓట్లు రావడం, ఇంకోటి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గెలుస్తాడన్నటువంటి ఫీలింగ్ బలంగా ఉండటం, క్రిందటిసారి ఆ ఫీలింగే తెలంగాణలో 20% ఓట్లతో పాటుగా 4 పార్లమెంటు స్థానాలు కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ దఫా అయోధ్య రామ మందిర్ నిర్మాణంతో పాటుగా ఈ రెండింటిని చూసినటువంటి ప్రజలు బీజేపీని ఆల్టర్నేటివ్గా జాతీయ స్థాయిలో అంటే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ని గెలిపిస్తే జాతీయ స్థాయిలో బీజేపీని గెలిపిస్తారని బలంగా నమ్ముతున్నారు. పబ్లిక్లో ఆ టెంపో ఉందని నమ్ముతున్నారు. అందుకని డబుల్ డిజిట్ ఎజెండాతో సీరియస్గా ఇంటింటి గడప తొక్కుతున్నారు. వాటిని పర్యవేక్షిస్తున్న వాళ్ళలో ఒకవైపున కిషన్ రెడ్డి, మరొకవైపు బండి సంజయ్ ఉన్నారు. కనీసం 10 స్థానాలు గెలవాలన్నటువంటి టార్గెట్తో ఒక రకంగా చెప్పాలంటే గడప గడపని తట్టి లేపి వాళ్ళని అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే స్టార్ట్ అయింది.